ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవ, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధ వాక్యము విరివిగా బోధించబడుతున్న కాలంలో మేము ఉంటున్నాము తండ్రి. కానీ యేసయ్య, కేవలము వినేవారముగా మాత్రమే ఉన్నామేమో, మమ్మల్ని క్షమించండి. వాక్యమును విని అర్థం చేసుకొని ఆ వాక్యములో ఉన్న సారాంశమును గ్రహించి మా జీవితాలలో అన్వయించుకునే జ్ఞానమును మాకు దయచేయండి. అవును తండ్రి, ఎన్నోసార్లు అనేక వాక్యముల ద్వారా మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, మాలో ఏమి సరిచేసుకోవాలో ఎప్పటికప్పుడు మాకు నేర్పిస్తున్నారు. కానీ ప్రభువా, గ్రహించలేని స్థితిలో మేమున్నందుకు మమ్మల్ని క్షమించండి. గ్రహించగలిగే జ్ఞానమును మాకు దయచేయండి. వాక్యములో చెప్పిన విధముగా తండ్రి, ధర్మశాస్త్రమును అనుసరిస్తూ వాక్య ప్రకారముగా జీవించే వారముగా ఉంటూ మీ దృష్టికి నీతిమంతులముగా ఎంచబడే కృపను, ధన్యతను మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.